హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఒక సాటర్డే రోజు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తున్నాను. ఆ ముందు రోజే గ్రైండర్ వేసాను. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత గ్రైండర్ వేసాను. ఇంకా ఇడ్లీ పొయ్యి మీద వేసేసి చట్నీకి వేయించేసి మిక్సీ వేసాను. ఇంకా శరత్ దోశ కూడా తింటానని చెప్పి అన్నాడు అనమాట. ఆనియన్ దోశ కూడా ఇంకా కొంచెం పిండి కలిపి శరత్కి ఆనియన్ దోశ వేసి ఇచ్చాను. చైత్ర కూడా ఒక ఆనియన్ దోశ కావాలమ్మా అంటే దానికి ఆనియన్ దోశ వేసి ఇచ్చా. ఇంకా పిండి కలిపింది ఒక్క దోశ ఎట్టుందని చెప్పి ఇంకా గిన్నె తీసేయచ్చు అని చెప్పి నేను ఆ దోశ పోసేసుకొని ఇంక ఇడ్లీ పెట్టుకొని తింటున్నాను. మా చరణ్కి ఏంటంటే ఇడ్లీయే ఇష్టం అనమాట దోశ కన్నా. ఇంకా వాడు ఇడ్లీ తినేసాడు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను. ఆ రోజు సాంబార్ చేస్తున్నాను అనమాట. నేను బెంగళూరులో ఉన్నప్పుడు అసలు ప్రతి సాటర్డే సాంబారు కంపల్సరీ చేసేదాన్ని అనమాట. ఇక్కడికి వచ్చినా కూడా మా అన్నయ్య మొన్న అడుగుతున్నాడు, ఏంటమ్మాయి సాటర్డే కదా సాంబారే చేసావా? బెంగళూరులో ఉన్నప్పుడు ప్రతి సాటర్డే సాంబార్ చేసేదాన్ని కదా, అదే ఫాలో అవుతున్నావా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అట్లా అసలు ప్రతి సాటర్డే సాంబార్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా ఏం లేదనమాట. ఏ రోజు పడితే ఆ రోజు అట్లా చేస్తూ ఉన్నాను. ఇంకా నేను తాలింపు వేసాను అనమాట సాంబార్ కోసం. ఇంకా ఆ రోజు సాటర్డే కదా, మార్కెట్ ఉండిద్దని చెప్పి శరత్ సరే ఏమన్నా ఫ్రూట్స్ అట్లా ఉన్నాయి ఏమో తీసుకొని వస్తానని చెప్పి ఇంకా బయటికి వెళ్ళాడనమాట. ఇంకా వీళ్ళని కాసేపు చదువుకుంటా అంటే చరణ్ ఏమో మ్యాథ్స్ చేస్తున్నాడు. చైత్ర ఏమో ట్యూషన్లో వొకాబులరీ లిస్ట్ ఇచ్చారనమాట. ఇంకా అవి చదువుకుంటుంది. ఇంకా చరణ్ మ్యాథ్స్ చేసిన తర్వాత నాకు కానీ శరత్ కానీ చూపిస్తాడనమాట. అంటే అది కరెక్టా కాదా అని చెప్పి మేము చూసి అవి కరెక్ట్ అయితే టిక్ కొడతాం, లేకపోతే ఇది తప్పు చరణ్ మళ్ళీ చెయ్యి అంటే వాడు చేస్తాడనమాట. ఆ రోజు ఎందుకు అంత ఎర్లీగా చదువుకుంటున్నారు అంటే సాటర్డే కదా. ఇప్పుడు చైత్ర వాళ్ళ ఫ్రెండ్ ఇంతకుముందు ఒక అమ్మాయి, ఇంగ్లీష్ అమ్మాయి ఇక్కడికి వచ్చిందని చెప్పి నేను వీడియోలో చెప్పాను కదా, అలని అని. ఆ రోజు ఆ అమ్మాయితో ఆడుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. యాక్చువల్గా మేము ముందు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ కనిపించింది అనమాట. కనిపించి చెప్తుందంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యింది కదా, అసలు బయట ఆడుకోవట్లేదు అనమాట. ఎవరు అమ్మాయి ఇక్కడికి రావట్లేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు అనమాట వాళ్ళ ఇంటికి. చైత్రకి ట్యూషన్ కూడా ఉంటుంది, హోంవర్క్లు ఉంటున్నాయి, టైం కుదరట్లేదనమాట. ఇంకా వాళ్ళ అమ్మ ఆ రోజు చెప్తుంది అలాని చాలా మిస్ అవుతుంది మిమ్మల్ని అని. ఇంకా చైత్ర అంది సాటర్డే ఆడుకోవచ్చు అమ్మ మేము అంటే ఆడుకోవచ్చు అని చెప్పాను. చదువుకున్నాక ఆడుకోండి అంటే ఇంకా వీళ్ళు చదివేసుకున్నాక ఇంకా అమ్మాయికి మెసేజ్ పెట్టారనమాట ఇక్కడికి రమ్మని చెప్పి. ఇంకా తను వస్తే వాళ్ళిద్దరు చైత్రాన్ని అమ్మాయి బ్రేస్లెట్లు చేసుకుంటున్నారు. చరణ్కి బోర్ కొడుతుంది అనమాట. అంటే అది అమ్మాయిలు చేసుకునేది కదా, వాడికి బోర్ కొడితే ఇంకా వాళ్ళ నాన్ని యూనో ఆడదాం నాన్న అంటే ఇంకా వాళ్ళ నాన్న కొంచెంసేపు వాడితో యూనో ఆడాడు. ఇంక ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయి మా ఇంటికి వెళ్దాము రండి అని చెప్పి తీసుకొని వెళ్ళింది అనమాట వాళ్ళని. అప్పటికి 1:30 అట్లా అయింది. నేను సరే లంచ్ చేసి వెళ్ళుదురా అంటే ఆకలి కావట్లేదు వచ్చినా తింటాంలే అని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా శరత్ ఆ రోజు మార్కెట్ నుంచి దానిమ్మకాయలు తీసుకొచ్చాడనమాట, పెద్ద పెద్దవి. మేము ఇంతకుముందు తినేవి రావట్లేదని చెప్పాను కదా, ఇవి కొంచెం పులుపుగా అట్లా ఉంటాయి కానీ సరే ఏదో ఒకటి అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఇంకా లంచ్ ఆ రోజు ఎగ్ పొరటు కూడా చేశాను. ఇంకా బీట్రూట్ పచ్చడను, అది ఉప్పు పచ్చడి తాలింపు వేసింది. ఇంకా దానిమ్మ గింజలు అప్పడాలు వేయించాను అనమాట సాంబార్లోకి. ఇవి కారపప్పడాలు అంటారు, అవి నాకు భలే ఇష్టము. ఇంకా అవి ఆ రోజు అన్ని అప్పడాలే వేయించాము, వడియాలు వేయించలేదు. ఇంకా ఫస్ట్ ఆ రోజు నేను తినేసాను అనమాట, నాకు ఆకలేసి. శరత్ 2కి అట్లా తిన్నాడు. ఇంకా తర్వాత వీళ్ళు మళ్ళీ నేను మెసేజ్ పెట్టాను అనమాట ఇట్లా లంచ్. నేను పెట్టింది 3కి అట్లా పెట్టాను, వాళ్ళ అమ్మకి పెట్టాను అనమాట. 3 అవుతుంది లంచ్కి రమ్మని చెప్పండి అంటే ఇంకా వాళ్ళతో పాటు ఆ అమ్మాయి కూడా వచ్చిందనమాట. వస్తే ఇంకా సరే అమ్మాయి లాస్ట్ టైం నేను అన్నం అది పెట్టాను కదా, తను తినలేకపోయింది ఆ కారం అది. నేను ఇంకా సరే బ్రెడ్ తింటావా అని అంటే తింటానంది. ఇంకా బ్రెడ్ అది టోస్ట్ చేసి ఇచ్చాము. ఇంకా అప్పడాలు ఉంటాయి కదా, అప్పడాలు కూడా తింటావా అంటే తింటానంది. ఇంకొక అప్పడం అట్లా ఇచ్చానమాట. ఇంకా వీళ్ళు పిల్లలు లంచ్ చేసిన తర్వాత ఇక్కడ యూనో ఆడుకుంటున్నారు. చరణ్ను అమ్మాయి ఇద్దరు కలిసి చైత్రాన్ని ఓడించాలని మాట్లాడుకుంటున్నారనమాట.
ఇంకా నేను టీ పెట్టుకొని టీ తాగాను. ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా 4కి అట్లాగా మేము వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్దామని చెప్పి ఇంకా మేము రెడీ అయిపోయి ఆ అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే ఉదయం నుంచి ఆడుకుంటున్న పిల్లలకి ఇంకా ఆడుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. నేను చెప్పాను ఇంకా నెక్స్ట్ సాటర్డే ఆడుకుందరులే మళ్ళీ అని చెప్పాను. ఇంకా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. మేము మా వదిన వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. ఆ రోజు యాక్చువల్గా మేము కాస్కోకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఆఫ్టర్నూన్ 4కి అట్లాగా వెళ్దామని చెప్పి అనుకున్నాం మా వదిన వాళ్ళు మేమందరం కలిసి. ఇంకా ఆ రోజు హరన్నయ్యకి సడన్గా వర్క్ ఏదో వచ్చిందంట, వేరే చోటుకి వెళ్ళాడు. సరే వర్క్ అయిపోతే నేను వచ్చేస్తాను, మీరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పాడనమాట. ఇంకా సరేలే అని చెప్పి మేము మా వదిన ఏమందంటే ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసేయండి, మధ్యాహ్నం 2కి 3కి అట్లా వచ్చేసేయండి, మీరు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి కాస్కోకి వెళ్దామని చెప్పిందనమాట. చెప్తే శరత్ అన్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కాస్కోకి ఎందుకు, డైరెక్ట్ కాస్కోకి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్దాంలే అని అన్నాడు అనమాట. ఇంకా అన్నయ్యకి లేట్ అవుతుందని చెప్పి ఇంకా మా వదిన ఫోన్ చేసిందనమాట. ఇట్లా వర్క్ ఉండి వెళ్ళాడు, కొంచెం లేట్ అయ్యేట్టే ఉంది, మీరు ఇక్కడికి రండి అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు కాస్కోకి వెళ్ళలేదనమాట. అన్నయ్య వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా సాటర్డే రోజు 7కి క్లోజ్ అనమాట కాస్కో. ఇంకా వెళ్ళలేదు. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత కొంచెం కాఫీ అది పెట్టుకొని తాగాము. తాగినాక స్నాక్స్ ఏమైనా చేసుకుందామా అని చెప్పి ఈ బ్రెడ్ పకోడీ ఉంటుంది కదా, బ్రెడ్ పకోడీ చేసుకుందాం అని చెప్పి అందనమాట మా వదిన. సరేలే అని చెప్పి దానికోసం పొటాటోలు అవి బాయిల్ చేసి పెట్టాము. ఇక్కడ చెర్రీ ఏదో ఐస్ కాఫీయో ఏదో అంట అది చేసుకుంటానని చెప్పి వాడే సొంతగా చేసుకుంటా ఉన్నాడు. ఇంకా పొటాటోలు అయిపోయినాయి, మ్యాష్ చేసేసి ఇంకా లోపల పెట్టడానికి అట్లా చేస్తున్నాం అనమాట. వీడు చేసేది ఐస్ కాఫీ అంటే నాకు డల్గోనా కాఫీనే ఏదో ఉండేది, మనకి లాక్డౌన్ అప్పుడు ఎక్కువ మంది చేస్తూ ఉండేవాళ్ళు, యూట్యూబ్లో అట్లా చూస్తాం డల్గోనా కాఫీ అని. అట్లా అనమాట, ఇట్లా కాఫీ పౌడర్లో షుగర్ వేసి దాన్ని బీట్ చేసి ఇట్లా ఫోమ్ లాగా వచ్చి దాన్ని కప్పులో వేసుకొని పాలు పోసుకొని తాగటం అనమాట. వాడు అట్లా చేసుకొని తాగాడనమాట. మీకు కొంచెం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంకా బ్రెడ్ పకోడా వేసుకుంటున్నాము. లండన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వేస్తున్నాం అనమాట బ్రెడ్ పకోడా. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక 3-4 టైమ్స్ అట్లా వేసేదాన్ని, బాగానే వచ్చాయి. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం వేసుకుంటున్నాం అనమాట. ఇది హాఫ్ వేస్తే చాలా పెద్దగా అట్లా ఉబ్బింది, బాగుందనమాట. పక్కన ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకుంటే బాగుండిద్ది. ఏం చేస్తున్నారు? ఫోటోలు తీయించుకుని దాని ప్రింట్ అవుట్ తీపిస్తున్నారు అన్నయ్య. ఇదిగోండి ఆరిపోతే మీరు తినండి వాళ్ళకి ఫోటో చేస్తున్నాను, ఫోటో చేస్తాను. That's nice. Manchester United. So now what do we do? Could it be the West Ham? Could it be the West? ఏంది ముగ్గురిని ఒక చోట కలిపి పెడుతున్నారు? అరే మీరే కట్ చేసుకుంటారా? నాకు స్పేస్ ఏమన్నా వచ్చేసింది చరణ్ కూర్చోమ్మా. చైత్ర బాగుందా? సరే కూర్చో. పకోడీ లేకుండా ఎడతంటావే అట్లా పెట్టకూడదు, పకోడీ లేకుండా. ఆ రోజు అన్నయ్య లంచ్ కూడా చేయలేదు, బయటికి వెళ్ళారు కదా. ఇంకా అన్నయ్యకి ఏంటంటే ఈవినింగ్ 6-7కి అట్లా బాగా ఆకలేసిద్ది అనమాట. ఇంక అప్పుడు ఒకసారి తినేస్తాడు, ఇంకా నైట్ డిన్నర్ అట్లా తినడనమాట. ఇంకా అందుకే ఫస్ట్ అన్నయ్యకి ఇచ్చాము తినమని చెప్పి. అవి వేడివేడిగా తింటేనే బాగుండిద్ది అని చెప్పి. ఇంకా చైత్రాకేమో పైన పకోడీ లాగా వద్దంట, ఓన్లీ బ్రెడ్ అది అట్లానే మధ్యలో పొటాటో అట్లా పెడితే బాగుండిద్ది, అట్లా ఇవ్వండి అని చెప్పి అంటుంది. అట్లా బాగోదమ్మ, ఇట్లానే బాగుంటుంది తిను అని చెప్పి ఇంకా పిల్లలకి పెట్టాము. ఇంకా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినలేదు కానీ కొంచెం తిన్నారనమాట. ఇంకా నాకైతే బాగానే నచ్చింది, మా వదినకి కూడా బాగానే ఉందని కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ పిండుకుంటే బాగుంది. ఇంకా అందరం తినేసాము. తిన్నాక ఇంకా వీళ్ళు పిల్లలు ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటారని చెప్పి అది పెట్టుకున్నారనమాట.
మా చరణ్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి గేమ్ ఆడాలని చెప్పి వాడు వెళ్ళంగానే అడుగుతాడు అనమాట. అత్త నింటెండో ఆడుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా మా వదిన రోజు మొత్తంలో ఒక్కసారి ఆడుకోండి అంతేను, అది టైం పెట్టుకొని ఆడుకోండి, అట్లా ఎక్కువసేపు ఆడుకున్నా మంచిది కాదు కదా, మీరు విడిగా గేమ్స్ ఆడుకోండి, బోర్డు గేమ్స్ అట్లాగే ఇది వద్దని చెప్పి చెబుతూ ఉండిద్ది. ఇంకా ఆ రోజు కూర్చొని నలుగురు ఆడుకున్నారనమాట. ఇంకా మేము కూడా కూర్చొని అన్నయ్య ఏదో వర్క్ చేస్తా ఏదో చేస్తా శరత్కి చూపిస్తా అట్లా ఉన్నారు. ఇంకా మేము కూడా కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఆ రోజు కొంచెం ఎర్లీగా వచ్చినట్లయితే పిల్లలు కొంచెం ఎక్కువసేపు ఆడుకున్నారన్న ఫీలింగ్ వచ్చేది వాళ్ళకి. మేము వచ్చేటప్పటికే 5:30 అట్లా అయిపోయింది, పెద్ద ఎక్కువ సేపు ఆడుకున్నట్లేదంట వాళ్ళకి. ఇంకా ఆ రోజు మామూలుగా శరత్ అన్నాడు, ఇంకా చీకటి పడిపోయింది కదా ఇంకెందుకులే కాస్కో కూడా వెళ్ళట్లేదు కదా, తర్వాత ఒకరోజు మార్నింగ్ టైం అట్లా వెళ్ళొచ్చు కదా అని చెప్పి అన్నాడు. కానీ ఇంకా పిల్లలకి ఒకసారి మనము వెళ్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా నష్టపెడతా ఉంటారు కదా. ఇక్కడ చరణ్ గాడు అంటున్నాడు మీరు తీసుకెళ్తా అన్నారు కదా అక్కడికి అని చెప్పి, అక్కడ ఋషికు మా వదిన అడుగుతున్నా అంట చైత్ర వాళ్ళు ఎన్నింటికి వస్తారు ఏంటి అనేది. ఇంకా మళ్ళీ పిల్లలు డిసప్పాయింట్ అవుతారులే, సరే వెళ్దాంలే, వెళ్ళి కొంచెంసేపు ఉండొద్దాంలే అని చెప్పి ఇంకా వెళ్ళాము. ఇంకా నైట్ డిన్నర్కి బర్గర్ బన్స్లో చికెన్ ఉండిద్దిగా, చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి బర్గర్ బన్స్లో పెట్టారనమాట. బాయ్ చెర్రీ, బాయ్ అన్నయ్య. ఛార్జింగ్ ఆడ పెట్టా, తెల్లకారు ఛార్జింగ్ పెట్టావా చరణ్? ఎక్కడ పెట్టా? బాయ్ బాయ్ చెర్రీ. సరే బాయ్. నిద్రపోతున్నా. ఇంకా ఇంటికి బయలుదేరాం. అప్పటికి ఆల్మోస్ట్ 11 అట్లా అయింది టైము. చరణ్కి కొంచెం నిద్ర వస్తుంది అనమాట. ఆ రోజు ఉదయం నుంచి ఆడుతూనే ఉన్నాడు కదా, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా ఆడుతూనే ఉన్నాడు కదా, టైర్డ్ అయిపోయినట్టున్నాడు. ఇంకా నిద్ర మొత్తంలో ఉన్నాడు అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. అయితే ఫుల్ ఎంజాయ్ చేశారంట పిల్లలు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ సాటర్డే కూడా ఇట్లానే ఆడుకుంటామని చెప్పి అన్నారనమాట. సరే నెక్స్ట్ సాటర్డే సంగతి నెక్స్ట్ సాటర్డే చూద్దాంలే అని చెప్పి అన్నాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నైట్ బ్రష్ చేసుకొని పడుకోబోతున్నాం. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.